మనము ప్రకటన గ్రంథాన్ని ఇంతకుముందు ధ్యానించాం. ఆ మధ్య ఈ లెంట్ డేస్ రావడం వలన మన యొక్క మెసేజ్ని కొంచెం ఆపుకున్నాం, కొద్దిగా మనం పక్కన పెట్టాం ప్రకటన గ్రంథాన్ని. మీరు మరలా ఒకసారి గుర్తు చేసుకుంటాం. ప్రకటన గ్రంథంలో మనం ఏమి నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. ఏడు సంఘములను గురించి నేర్చుకున్నాం, 7 ఆత్మలను గురించి నేర్చుకున్నాం. చాలా అద్భుతంగా మనల్ని దేవుడు నడిపించాడు. ఈరోజు కూడా దేవుడు అద్భుతంగా నడిపించబోతున్నాడు. చూద్దాం. ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుంటాం. చూద్దాం. మొదటి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 20. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆమేన్. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. చాలా జాగ్రత్తగా వింటే తప్ప మీకు అర్థం కాదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథం అనేది అసలు ఇది చాలా మర్మయుక్తమని ఇక్కడ దేవుడే చెప్పాడు. మర్మమును తెలియచేయి, ద సీక్రెట్ ఆఫ్ ద 7 స్టార్స్. 7 నక్షత్రాల గుచ్చినటువంటి మర్మం, 7 సంఘముల గుచ్చినటువంటి దీప స్తంభములను గుచ్చినటువంటి మర్మం తెలియచేయండి, మర్మములు చెప్పండి అని చెప్పేసి యోహానుకు దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను కూడా దేవుడి పాదం దగ్గర కనిపెట్టాను. ప్రభువా, 7 సంఘాలంటే ఏంటి, 7 నక్షత్రాలు ఏంటి, 7 దీపస్తంభాలు ఏంటి? దేవుడిని అడిగినప్పుడు దేవుడు కొన్ని మాటలు తెలియచేశారు. దాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం ఈ రోజు నుంచి 7 ల్యాంప్ స్టాండ్స్ గురించి, అంటే 7 దీప స్తంభములను గురించి మనం నేర్చుకోబోతున్నాం. చెప్పండి, వేటి గురించి నేర్చుకోబోతున్నాం? 7 దీప స్తంభములు. చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. అందరు చెప్పండి. 1 2 3 4. మళ్ళీ 7 దీప స్తంభములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ 7 దీపస్తంభాల గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దీపస్తంభము అంటే ఏమిటి? 7 దీపస్తంభములు అంటే ఏంటి? అసలు దీపస్తంభాలు అంటే ఏంటి, ఎలా ఉంటాయి అవి చెప్పండి. ఎందుకు తయారు చేస్తారు ఆ దీపస్తంభాలు అంటే? ఒక దీపాన్ని పెట్టడానికి దీపస్తంభాన్ని వాడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దీప స్తంభాన్ని ఎందుకు తయారు చేస్తారు అంటే దీపాన్ని పెట్టడానికి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేను దీపాన్ని వెలిగించి మంచము కిందనో కొంచెము కిందనో పెట్టను అంటాడు దేవుడు. ఒక దీపం వెలిగిన తరువాత దాన్ని నేను మంచం కింద పెట్టను, కొంచెం కింద పెట్టను. ప్రపంచానికి వెలుగు ఇవ్వటానికి నేను వాటిని దీపస్తంభమే పెడతానంటున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వెలుగివ్వటానికి, తన ఇంటిలో వెలుగివ్వటానికి, తన యొక్క చుట్టుపక్కల చీకటి ప్రపంచాన్ని వెలిగించడానికి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి శాపాల ప్రపంచాన్ని వెలిగించడానికి, శపితమైన బ్రతుకులను వెలిగించడానికి నేను దీపాన్ని దీపస్తంభమే పెడతానని చెప్తున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ దీపస్తంభాలు ఏంటి అంటే 7 సంఘాలు. 7 అంటే సంపూర్ణమైనటువంటి సంఖ్య. సంఘాలు, రకరకాల సంఘాలు. వాటి కోసం దేవుడు 7 దీపస్తంభములు పెట్టి ఉంచి ఉన్నాడు. అయితే దేవుడు ఏ సంఘాన్ని దీపస్తంభమే పెడతాడు? సంఘాలు చాలా ఉన్నాయి, రకరకాల డినామినేషన్లు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. మా బోధ గొప్పదంటే మా బోధ గొప్పది, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది అని అనుకుంటున్నాం. అనుకోవాల్సింది మనం కాదు, దేవుడు అనుకోవాలి ఏ సంఘం గొప్పదో. దేవుడు డిసైడ్ చేయాలి ఏ సంఘం గొప్పదో. ఏ సంఘంలో ప్రజలు వైరాగ్యం కలిగిన వారో దేవుడు డిసైడ్ చేయాలి. దేవుని తీర్పు రావాలి. అప్పుడే దేవుడు తీసుకుపోయి ఎక్కడ పెడతాడంటే చెప్పండి, దీపస్తంభం మీద, ఘనత మీద, అధికారం మీద, శాశ్వత స్వభాతిశయం మీద దేవుడు నిలబెడతాడు. దీపస్తంభాలు ఒక్కొక్క రకం. ఒకటి ఘనత, ఒకటి మరి అధికారం, ఒకటి శోభాతిశయం, రకరకాలు ఉన్నాయి. వాటన్నిటి మీద దేవుడు ఒక్కొక్క సంఘాన్ని, ఒక్కొక్క వైరాగ్యాన్ని బట్టి, ఒక్కొక్క జీవితాన్ని బట్టి వారిని నిలబెట్టబోతూ ఉన్నాడు. వారిని శాశ్వతంగా ప్రపంచం వెలిగించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఏ దీపమైనా ఆరిపోతుందేమో, కానీ దేవుడు వెలిగించిన దీపం ఎన్నటికీ ఆరిపోదు.
చెప్దాం గట్టిగా హల్లెలూయా. When God lift the lamp, no one can shut down, no one can put it off. దేవుడు వెలిగిస్తే ఆ సంఘాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా ఆర్పివేయలేరు. అందుకని మనం ఒకటే చెప్పాలి, ప్రభువా నా దీపాన్ని మీరు పెట్టండి దీపస్తంభం మీద తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సామెత గ్రంథం 20వ అధ్యాయంలో 27వ వచనం ఒక మాట ఉంది. 20:27 ప్రొవెర్బ్స్ చదవండి ఒకసారి. 20వ అధ్యాయం 27వ వచనం చదవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో కలుస్తావో, దేవుని ఆశీర్వాదంతో కలుస్తావో, దేవుని కృపతో కలుస్తావో, నీ ఆత్మ దేవునితో కలిసినప్పుడు ఆయన నేను తీసుకొని పోయి ఆత్మ సంబంధమైనటువంటి అంతరిక్షములో ఉన్నత స్థలంలో దేవుడే నిలబెడతాడు. నువ్వు అడగాల్సిన అవసరం లే. ప్రభువా నన్ను నిలబెట్టు నాయనా, ప్రభువా నన్ను బ్రతికించు నాయనా, ప్రభువా నన్ను లేపు నాయనా, ప్రభువా అని అడగాల్సిన అవసరం లేదు. అడగకుండానే నిన్ను నీ క్రియలు చూచినప్పుడు, నీ ప్రవర్తన చూచినప్పుడు, నీ జీవితాన్ని చూచినప్పుడు ఆయన అడగకుండానే దీపస్తంభం నిలబెట్టబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ 7 దీపస్తంభాలు సంఘాలను నిలబెట్టి ఉంచి ఉన్నాడు దేవుడు. ఒక్కొక్క సంఘాన్ని నిలబెట్టి ఆయన ఒక దీపస్తంభంగా బ్రతికించాలని, నిలబెట్టాలని, వాళ్ళ వెలుగుతూ ప్రకాశించేటువంటి గొప్పవారిగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు ఒక సంఘాన్ని పరిచయం చేస్తాను. ఆ సంఘం ఏది అంటే జకర్యా ఎలిజబెత్ సంఘం. లూకాసు వార్తలు మనం చూస్తే జకర్యా ఎలిజబెత్ మనకు కనబడతారు. క్రిస్మస్ ముందు మనం చదువుకుంటాం వాళ్ళ గురించి. మరి మరియా ఎలిజబెత్ ఎలా ఉన్నారు, ఆ సంఘం ఎలా ఉంది, తర్వాత జకర్యా ఎలిజబెత్ ఎలా ఉన్నారు, ఆ సంఘాన్ని గురించి మనం చదువుకుంటాం. చూడండి ఒకసారి 1వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 1వ అధ్యాయంలో కొన్ని లక్షణాలు చెప్తాను, సంఘాలకు ఉన్నటువంటి లక్షణాలు కొన్ని చెబుతాను. చదవండి. 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఎట్లున్నారంట? యథార్థవంతులై ఉన్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. తర్వాత వారు తమ ఇచ్చినటువంటి బాధ్యతలో చాలా దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. న్యాయ విధులు, సకలమైన న్యాయ విధులు, దేవుడు ఏ విధులైతే ఇచ్చాడో, ఏ కట్టడలు అయితే ఇచ్చాడో, ఏ మాట అయితే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో వాటి చొప్పున 100% చేయడానికి ఇద్దరు పాస్టమ్మ గారు ఇద్దరు ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొదట పాస్టర్లు ఏం చేస్తేనే తర్వాత మీరు చేస్తారు. మీరు చేయపోండ్రా అంటే చేయలేరు. తల్లిదండ్రులుగా మీరు కూడా అంతే. మీరు చేస్తేనే పిల్లలు చేస్తారు. చేసి చూపించాలి. ఏదైనా మీరు నేర్పించాలనుకుంటే ఏదైనా ఒకటి చేసి చూపించాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మ నాన్న తెల్లవారుజామున 4 గంటలు లేసేవాళ్ళు. లేచి పర్ర ఊడుస్తూ ఉండేవాళ్ళు, చల్లుతూ ఉండేవాళ్ళు, నీళ్ళు చల్లుతూ ఉండేవాళ్ళు. కోడి కూసిందంటే ఉండరు ఎవరు, పక్క మీద ఉండరు ఎవరు కూడా. కోడి కూసిందంటే లేస్తారు, చిన్న ప్రార్థన చేసుకుంటారు, గబ్బా లేసి పనులు చేస్తూ ఉంటారు. 4 గంటలు లేసి పని చేసి 7 గంటల భోజనం అయిపోద్ది, అన్నం కట్టుకొని క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోతారు, పొలంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చి గబగబా పనులు చేసుకుని 7-8 గంటలకి నిద్రపోతారు, మళ్ళీ ఉదయాన్నే లేస్తారు. సో ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. బీపీలు అంటే తెలియదు, షుగర్లు అంటే తెలియదు. అంటే తల్లిదండ్రులు చెప్పాలి కాదు కానీ చేసి చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. నీ పిల్లలు గొప్ప పనికత్తెలు కావాలంటే పని చేసి చూపించాలి. నీ పిల్లలు గొప్ప చదువులు కావాలంటే చదివి చూపించాలి. నీ పిల్లలు క్రమశిక్షణ కలిగినటువంటి వారు కావాలంటే క్రమశిక్షణ నడిచి చూపించాలి. నీ పిల్లలు పరిశుద్ధమైన మాటలు మాత్రమే మాట్లాడాలి అనుకుంటే నువ్వు కూడా పరిశుద్ధమైన మాటలు మాత్రమే మాట్లాడి చూపించాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా. వాళ్ళ ముందు చెడ్డ మాటలు మాట్లాడు, రే నువ్వు మాతో మాట్లాడబాకరా అంటే అస్సలు వినడు. మంచి నేర్చుకోవడం చాలా కష్టం, చెడు నేర్చుకోవడం చాలా ఈజీ. మంచి మాట నేర్చుకోవాలంటే చాలా కష్టం. చెడు మాట నేర్చుకుంటే 1 నిమిషం నేర్చుకుంటారు, వాడిని పదే మాట్లాడతారు. అందుకే చెబుతున్నా, పిల్లలను దేవుని బిడ్డ సంఘం అటువంటి వారిని, ఒక వ్యక్తిని మార్చాలని నువ్వు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిచి చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏ విధంగా మరి ఉండాలో నువ్వు చూపించాలి నీ లైఫ్లో నుంచి. ప్రైజ్ ది లార్డ్.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన నేర్చుకోవాల కుటుంబం అనుకుంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్న వ్యక్తిగా ఉండాలి. నా పిల్లలు సత్యాన్ని నేర్చుకోవాలనుకుంటే సత్యంలో నడిచే తండ్రిగా తల్లిగా నీవు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. ప్రతి ఇల్లు మొదటి సంఘం ఏంటో తెలుసా? ప్రతి వ్యక్తికి చెప్పండి, వారి ఇల్లే. ఒకసారి ఆ మధ్య ఒక ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడు, ప్రపంచంలో ద బెస్ట్ ప్లేస్ ఎక్కడుంది అన్నాడు. అని అంటే ఆమె చెప్పింది, బెస్ట్ ప్లేస్ ఎక్కడుందో ప్రపంచం అంతట్లో నీకు తెలుసా అంటే ఎస్ ఐ నో అనింది. ఏంటి చెప్పంటే మా ఇల్లే బెస్ట్ ప్లేస్ అనేది. మా ఇల్లే పరలోకం తెలుసా నీకు, మోక్షం తెలుసా అని అడిగితే ఎస్ ఐ నో. ఎక్కడ? మా ఇల్లే పరలోకం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం అంటే ఏముంటుంది? దేవుని నీతి ఉంటుంది. పరలోకం అంటే ఏముంటుంది? దేవుని యొక్క సమాధానం ఉంటుంది. పరలోకం అంటే ఏముంటుంది? దేవుని యొక్క క్రమశిక్షణ ఉంటుంది. నేను ఇప్పుడు చూడండి, ఈ లోకంలో చూసినప్పుడు సూర్యుడు 7 గంటలంటే 7 గంటలకే వస్తాడు, చంద్రుడు సాయంత్రం 7 అంటే 7కే వస్తాడు, గాలి వెలుతురు అన్నీ కూడా, సీజన్ అన్నీ కూడా క్రమశిక్షణతో వస్తూ ఉన్నాయి. ప్రతి దానికి ఒక క్రమశిక్షణ ఉన్నది. దేవుడు నిర్ణయించిన ప్రతి దానికి ఒక క్రమశిక్షణ ఉన్నది. ఒక్క మనిషికి తప్ప అందరికీ క్రమశిక్షణ ఉంది, అన్నిటికీ క్రమశిక్షణ ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మన జీవితం క్రమశిక్షణ నడుస్తుందో దేవుని రాజ్యం మన దగ్గర ఉన్నట్టే, దేవుని సింహాసనం మన దగ్గర ఉన్నట్టే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నట్టే, దేవుడు మనతో ఉన్నట్టే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంటర్వ్యూ పోయినటువంటి అమ్మాయి చెబుతుంది, ఎట్లా మీ ఇల్లు పరలోకం అని చెప్తావు, మీ ఇల్లు బెస్ట్ ప్లేస్, ద బ్యూటిఫుల్ ప్లేస్ అని ఎలా చెప్తావు అని అంటే వాళ్ళు చెప్తున్నారు, మాకు 6 అన్నదమ్ములు ఉన్నారు, మా తల్లి మా తాతలు మా ముత్తాతలు తర్వాత 6 తరాల నుంచి మేము వస్తూ ఉన్నాం. మా తాతలు కూడా 6 మంది తాతయ్యలు ఉన్నారు. మాది పెద్ద క్యాంపస్ ఉంటుంది. డెకేడ్స్ మేము ఒక ఫ్యామిలీగా మారి ఉన్నాం. ఇప్పటివరకు మేము ఎవరు వేరుపడలేదు. అందరూ పని చేస్తారు, సాయంత్రం అయితే అందరం కూర్చొని తింటాం. అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు పనులు చేసుకొని, సాయంత్రానికి అంత అందరూ ప్రార్థనలో కూర్చొని ఉంటాం. మాకు టైం అంటే టైమే. పలానా టైంకి భోజనం అంటే అందరూ వచ్చి కూర్చోవలసిందే, పలానా టైంకి ప్రార్థన అంటే అందరూ వచ్చి కూర్చోవలసిందే అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్తాం. ఎస్ దేవుని బిడ్డ, పరలోకం అంటే ఎట్లుంటుంది? మా ఇంట్లో లాగానే ఉంటుంది. ఒకరికొకరు నోట్లో పెట్టుకుంటాం మేము అన్నం, ఒకరినొకరు మేము హత్తుకుంటాం. ఎవరైనా బయటికి వెళ్తుంటే ముద్దు పెట్టుకొని పంపిస్తాం, ఎవరైనా అప్పుడే వచ్చాడంటే ముద్దు పెట్టుకొని లోపలికి ఆహ్వానిస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డాడీతో ఉన్నప్పుడు నా లైఫ్ అంతా పరలోకం అన్నట్టు అనేది. ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకో, రూమ్లోకి వెళ్ళాను అనుకో, ఆయన దగ్గర తీసుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆయనకు ముద్దు పెట్టాలి మనం అందరూ, వచ్చిన వాళ్ళందరూ, ఆయన పిల్లలందరూ, ఆత్మీయ పిల్లలందరూ ఎవరన్నా రాని ఆయనకు ముద్దు పెట్టాల్సిందే. ఆయన మనకు ముద్దు పెడతాడు వెళ్ళగానే. మరి అందరూ బాయ్ చెప్పుకొని వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి పంపిస్తాడు. సో ఈ విధంగా ఎట్లుంటుందంటే ఆయన దగ్గర కూర్చున్నప్పుడు పరలోకం వేరే న్యూసే ఉండదు. ఇంకా దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ఆనందం, దేవుని పరవశం, దేవుని ప్రార్థన, ఇక పరలోకం తప్ప ఏం కనబడుతుంది మనకు అక్కడ. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెబుతున్నా ఈ రోజున సంఘం ఏ విధంగా ఉండాలి. నువ్వు దీపస్తంభం మీద నిత్యము ఎలగాలి అంటే, పరలోకంలో ఒక జ్ఞాపక సూచనగా నువ్వు ఉండాలి అంటే, నీ ఇల్లు, నీ సంఘము ఎలా ఉండాలి అంటే దీపస్తంభం మీద పెట్టడానికి అర్హమైందిగా ఉండాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దీపస్తంభం మీద, ఎత్తైనటువంటి శిఖరం మీద, ఘనత మీద, ఆశీర్వాదం మీద, దేవుని బిడ్డ ఆ దేవుని సమాధానం మీద నీ ఇల్లు కట్టబడాలి. నీ ఇల్లు దేవుని యొక్క దీపస్తంభం మీద పెట్టబడేదిగా ఉండటానికి అర్హమైందిగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి ఒకసారి, దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, సమూయేలు ప్రవక్తను పిలిచి అన్నాడు, ఇదిగో నువ్వు అర్జెంటుగా వెళ్ళి శామ్యూయేల్ నీ కొమ్మును తైలముతో నింపి నేను పంపించే ఇంటికి పో, యెషయా ఇంటికి పో అన్నాడు. యెషయా ఇంటికి వెళ్ళు అనగానే ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ 8 మంది కొడుకులు ఉంటే అందరు వరుసగా కూర్చొని ఉన్నారు, అందరు వరుసగా నిలబడి ఉన్నాడు. 7 ఒకే లైన్ నిలబడి ఉన్నారు. 8వ వాడు పొలానికి వెళ్ళిపోయి ఉన్నాడు. సో నేనంటాను, ప్రపంచం ఎన్నో కుటుంబాలు ఉంటాయి. యెషయా కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే, అది క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబం. చెప్పాలి గట్టిగా, ప్రార్థనా కుటుంబం, దేవుని కోసం కనిపెట్టుకునే కుటుంబం.
అందుకే దేవుడు వాడిని దీపస్తంభం మీద రాజరికం నిలబెట్టాలని దేవుడు ఆశించి ఆ కుటుంబాన్ని పిలిచాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని వాయింపరుస్తావు. యెషయా ఎప్పుడు అడగలేదు, అయ్యా నా కుటుంబాన్ని గొప్ప చేయవా, నా కుటుంబాన్ని నిలబెట్టమని అడగనే లేదు. కానీ ఒకటే అన్నాడు, నీ గొప్ప క్రమశిక్షణ వలన బ్రతికే కృప నాకు దయచేయవా నా కుటుంబానికి. నా పిల్లలు సైనికులు కావచ్చు, నా పిల్లలు కలెక్టర్లు కావచ్చు, నా పిల్లలు గొప్పోళ్ళు కావచ్చు, కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు తల వంచుకొని, నీ దగ్గరకు వచ్చినప్పుడు క్రమశిక్షణ కలిగి, నీ దగ్గరకు వచ్చినప్పుడు భయభక్తులు కలిగి, నీ ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి సంపూర్ణ వినయము కలిగి, ప్రభువా నా పిల్లల్ని ఎద్ద కూర్చునే కృప దయచేవా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. కుటుంబమే ఒక సంఘం. మొట్టమొదట ప్రధాన సంఘం ఏంటంటే మొదటి కుటుంబం సంఘం. సంఘం అంటే మొదటి కుటుంబమే సంఘం. ఒక్కొక్క కుటుంబం వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు, ఒక్కొక్క దీపం వచ్చి కూర్చున్నప్పుడు అన్ని దీపాల వెలుగులు తీసి దేవుడు తన దీపస్తంభం మీద శాశ్వత ప్రకాశమానంగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. జకర్యా కుటుంబాన్ని, ఆ సంఘానికి చెప్పబోతున్నాడు. కుటుంబానికి వచ్చి మొట్టమొదటి ఆ కుటుంబం ఎలా ఉంది, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అంటే యథార్థవంతులు, తమకిచ్చిన సకల మర్యాద చొప్పున, సకల కట్టడల చొప్పున, ఒకటి కాదు రెండు కాదు, అన్ని కట్టడల చొప్పున వారు క్రమంగా నడిచేటువంటి వాళ్ళు అయి ఉన్నారు. క్రమము లేని ప్రతిదీ అక్రమం అయిపోతుంది. క్రమము లేని భోజనం, క్రమము లేనటువంటి జీవితం, క్రమము లేనటువంటి కాలం అక్రమం అయిపోతుంది. నువ్వు క్రమం లేకుండా భోజనం చేసావనుకో, ఆ రోజంతా నిద్రపోతూనే ఉంటావు. 8 తినేస్తుందాన్ని 6కి తిన్నావు అనుకో, చెప్పండి ఏమైపోద్దంట, ఆ రోజంతా మొత్తం అయిపోద్ది. నీకు నీ యొక్క కాలం అంతా నిద్రలోనే గడిచిపోతుంది. సో దేవుని బిడ్డ, ప్రతిదీ కూడా క్రమంగా మన జీవితంలో జరిగినప్పుడు అది ఆశీర్వాదం, మన ఇంటికి క్షేమం, మన ఇంటికి ఆశీర్వాదం. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండేవారు, భోజనానికి కూర్చునేటువంటి వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభం. చెప్పండి ఏంటంట, దేశానికి అశుభం, దేశానికి శాపం, దేశానికి బాధ. ఏంటి తెలుసా, ఆ దేశానికి అధిపతి అయిన వ్యక్తి దాసుడై ఉంటే, నిద్రకు దాసుడై ఉంటే, తిండికి దాసుడై ఉంటే, లోకానుసరమైన కార్యాలకు దాసుడై ఉంటే, త్రాగుడుకు దాసుడై ఉంటే, ఆ ఇల్లు ఎటువంటిదంటే అశుభమైనటువంటి ఇల్లు. లేవగానే చెప్తుంది, ఒక ఆమె చెప్తుంది, మా నాయన బ్రష్ కూడా సారాయితోనే చేస్తాడు సిస్టర్, మా ఆయన మందు బట్టలు పక్కన పెట్టుకుని పడుకుంటాడు సిస్టర్, మా కుటుంబం ఇంత దరిద్రం నింపబడిపోయింది. బైబిల్ చెబుతుంది, తిండిపోతులు, త్రాగుబోతులు, నిద్రమత్తులు ఉన్నటువంటి వారు చింపిరి గుడ్లు కట్టుకుంటారు, వారు ఎప్పటికీ ప్రకాశించరు. తిండికి దాసులైనటువంటి వారు, నిద్రకు దాసులైనటువంటి వారు, దేవుని బిడ్డ ఇంకొంచెంసేపు పడుకుంటా, ఇంకొంచెం ఇప్పుడుగా టైం కాలేదు అనేటువంటి వారు, ఇంకొంచెం తింటా అనే తిండిపోతులు. వీరు చింపిరి గుడ్లు కట్టుకుంటారు, వాళ్ళ వస్త్రాలు చినిగిపోతాయి. అంటే ఈ బట్టలు కాదు, వారి సంతోషం సమాధానం వస్త్రం చినిగిపోతుంది, వారి ఉల్లాసం అనే వస్త్రం చినిగిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. అందుకని దాసుడు అనేటువంటి వాడు, నిద్రకో తిండికో బద్ధకానికో దాసుడైనటువంటి వాడు నీకు కానీ అధిపతిగా ఉంటే ఆ ఇంటికి అశుభం, ఆ దేశానికి అశుభం, ఆ దేశము అశుభం అయిపోతుంది. నువ్వుకేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వేమి భయంకరమైన వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఈ వీటికి దాసుడు అయ్యావో తెలియకుండానే వాడికి ఏమైతే వస్తుందో పాపికి నీకు అదే వస్తుంది, వాడికి ఏం దరిద్రం వస్తుందో నీకు అదే వస్తుంది ఖచ్చితంగా. అందుకే చెబుతున్న ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మన ఇల్లు వెలిగేదిగా, ప్రకాశించేదిగా, దేవుడు నిర్ణయించిన దీపస్తంభం మీద పెట్టేదిగా ఉండాలి అంటే చెప్పండి, కింద చదవండి, ఇంకో మాట చదవండి. మైక్ ఆన్ చేయి. దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక, మత్తులవటానికి కాక, బలము నొందుటకై అనుకూల సమయమున భోజనానికి కూర్చుండువారై ఉంటే నీకు శుభము. చప్పలు కూడా బిగ్గరగా వాయింపరుస్తావు. చెప్పాలి గట్టిగా,
చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అనుకూల సమయమున నిద్రపోయేవాళ్ళు, అనుకూల సమయమున తినేవాళ్ళు, అనుకూల సమయమున పనిచేసేటువంటి వాళ్ళు. టైం అయిపోయిన తర్వాత పరిగెత్తుంటారు కొంతమంది, కాలం దాటిపోయిన తర్వాత విత్తనాలు ఎత్తుకొని వెళ్తారు కొంతమంది వేయటానికి. దున్నాల్సిన టైంలో దున్నరు, విత్తనాలు వేసిన టైంలో విత్తనాలు వేయరు, చదవాల్సిన టైంలో చదవరు, ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో ప్రిపేర్ అవ్వరు. దానివల్ల ఏం జరుగుతుందంటే దరిద్రం ఆయుధాలు ధరించి మన ఇంటికి వస్తూ ఉందంట. మన ఇల్లు అశుభంగా మారుతూ ఉన్నది, మన ఇల్లు శాపానికి సూచనగా మారుతూ ఉన్నది, మన ఇల్లు దేవుని యొక్క మహిమకు దూరంగా ఉంటూ ఉన్నది. మనం గొప్ప ఇంటి వారం కాలేకపోతున్నాం. మనం రాజు ఇంట్లో పుడితే గొప్పవాళ్ళం కాలేము, కానీ రాజాది రాజును వెంబడించినటువంటి వారు రాజు బిడ్డలుగా మార్చబడబోతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గొప్ప తండ్రి, బాగా డబ్బున్న తండ్రి కడుపును పుట్టినందువల్ల రాదు. కానీ చెప్పండి, నేను చెప్పాను కదా మొన్న, మరి ఈస్టర్ రోజున చెప్పాను, యేసు ప్రభువుని సిలువేసినప్పుడు కపాలం అనే స్థలంలో సిలువేశారు. ఎందుకంటే మనిషి తన శిరస్సు అనే అధికారాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ అధికారాన్ని మరలా ఇవ్వటానికి ఆ పుర్రగా మారిపోయినటువంటి స్థలములో, దాంట్లో మరలా బ్రెయిన్ ఉంచి, దాంట్లో ఆలోచన ఉంచి, దాంట్లో చెవులుంచి, దాంట్లో కళ్ళు, ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు అన్నీ ఉంచి నిన్ను అధికారిగా చేయాలని ఆయన కపాలం అనే స్థలములో తల వంచాడు నీ తల పైకి ఎత్తడానికి. హల్లెలూయా. అంతేకాదు, యేసయ్యను పొడిచారు. ఆఖరి పోటు పొడిచినప్పుడు డొక్కలో పొడిచినప్పుడు ఆ డొక్కలోంచి రక్తము, ఆఖరికి నీళ్లు వచ్చాయి. ఒక తల్లి గర్భంలోంచి మనం పుట్టుతున్నప్పుడు మొదట రక్తం వస్తుంది, తర్వాత నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత బిడ్డ వస్తుంది. అదే రీతిగా యేసును పొడిచినప్పుడు డొక్కలో మొట్టమొదట రక్తం వచ్చింది, క్షమాపణ వచ్చింది, నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచేటువంటి ఒక ఔషధం వచ్చింది. ఆ తర్వాత నీళ్లు వచ్చాయి, దైవ సందేశం వచ్చింది నిన్ను ఆత్మలో బలపరచడానికి. ఆ తరువాత సంఘం అనే నువ్వు వచ్చావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు తల్లి గర్భంలో పుట్టిన వ్యక్తిగానే ఉంటే, లోకానుసారమైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చలతో పుట్టిన వ్యక్తిగానే నువ్వు ఉంటే, మొదటి జన్మకే నువ్వు సార్థకమై ఉంటే నీ జీవితం అంతే. మామూలుగా మనుషులాగా ఎదుగుతావు, మనుషులాగా ఏదో సంపాదిస్తావు, మనుషులాగా ఏదో బ్రతుకుతావు, కానీ దైవిత్వంలోనికి రాలేవు, దైవికమైనటువంటి మహిమలోకి రాలేవు. అందుకని ఈరోజు నీ జన్మ మారాలి, రెండవ జన్మలో నువ్వు జన్మించాలి. ఆ రెండవ జన్మ ఏంటో తెలుసా? కలువారి యాగములో, కలువారి శిలువలో దేశు డొక్కలోంచి పుట్టినటువంటి జన్మ రావాలి జీవితంలో. నీ లోపల నుంచి నేను పుట్టాలి ప్రభా, నీలో నీ బిడ్డగా ప్రభువా, నీ బిడ్డగా ప్రభువా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అప్పుడు నీ ఆలోచన మారిపోద్ది. నీ కులం ఏదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, నువ్వెక్కడ పుట్టినా, ఏం చేసినా నువ్వు ఒక క్రీస్తు వలె ఉంటావు తప్ప నీ కులాన్ని బట్టి ఉండవు. నా మధ్య ఒక సహోదరు చెప్తా ఉంది, ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను, అక్కడ ఆ ఇంట్లో నాకు పరిస్థితులు నచ్చలేదు, మంచిని కూడా తాగుబుద్ది కాకుండా వచ్చేసాను నేను అని చెప్పేసరికి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు బాగలేదా, బాగుంది, కాకపోతే వాళ్ళు కొంచెం లో క్యాస్ట్, ఆ క్యాస్ట్ని బట్టి నేను తాగలేకపోయాను. చెప్పండి, ఇంకా ఎక్కడున్నావు? తల్లి గర్భంలో పుట్టిన అనుభవంలోనే ఉన్నావు, కులంలో పుట్టిన అనుభవంలోనే ఉన్నావు. క్రీస్తు యొక్క గర్భంలోకి వచ్చి నువ్వు పుట్టిన అనుభవం నీకు రాలేదు ఇంకా. కాబట్టి ఈరోజు మనం ఎవరం అంటే, చెప్పండి, ఎవరు మనం? క్రీస్తు గర్భంలోంచి పుట్టినటువంటి వారం. ఆయన పేరు ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు, అనేక రొమ్ములు కలిగినటువంటి తల్లి అని పేరు ఆయనకు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఎన్ని జాతులు పుట్టినా, ఎన్ని కోట్ల మంది ప్రజలు పుట్టినా అందరినీ ఓదార్చి పాలిచ్చి పెంచగలిగే అనేక రొమ్ములు కలిగినటువంటి తల్లిగా ఉన్నటువంటి ఎల్ షద్దాయ్ ఆయన. చప్పలు కొట్టేసాయా, నువ్వు నాకు ఎల్ షద్దాయ్ నాయన. నా తల్లి పాలు నాకు కొంతకాలమే, నీ పాలు నాకు శక్తిని కలుగ చేయబోతూ ఉన్నాయి. నీలోంచి వచ్చి ఆ పాలు తాగిన నేను శక్తిమంతుడిగా మారబోతున్నాను ప్రభువా, బలవంతుడిగా మారబోతున్నాను తండ్రి. పాపాన్ని జయించి, సాతాన్ని జయించే బలవంతుడిగా మారబోతున్నాను ప్రభువా నేను. అందుకే ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి? మనము క్రీస్తునే, ఆ క్రీస్తులోంచి వచ్చేటువంటి ఆ పాలు తాగాలి. వాక్యమనే పాలతో దేవుడు మనల్ని పెంచుతున్నాడు. చెప్పాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. వాక్యం అనే పాలతో పెంచబడాలి మనం. అప్పుడు మనం ఎదుగుతాం, ఫలిస్తాం. ఎస్ దేవుని బిడ్డ, అప్పుడు దీపస్తంభానికి రాగలిగేటువంటి సంఘముగా మనం మార్చబడతాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
ఒక చిన్న బిడ్డకి మనం పాలు ఇవ్వకపోతే ఎగబడి 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 మనల్ని ఎక్కడో సరే పిలిచి పిలిచి లాగి లాగి పాలు తాగుతాడు కూర్చోబెట్టి. నేను కూడా 5-6 సంవత్సరాల పాలు తాగే మా అమ్మ దగ్గర. సో దేవుని బిడ్డ కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యం అనే పాలను అపేక్షిస్తూ, ఒక పసిబిడ్డ ఎలా మారం చేసి పాల కోసం కొట్టుకులాడుతుందో, ఎంతమంది ఉన్నా సరే వాడి గాసును వాడు తీసుకుంటుంది. అట్నే ఎంతమంది ఉన్నా సరే నువ్వు నీ బైబిల్ చేత పట్టుకుని నీ వాక్యం నేర్చుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. కొంతమంది ప్రబుద్ధులు బైబిల్ వదిలిపెట్టిపోతారు. ఇక్కడ వదిలిపెట్టి పోతే ఆదివారం మళ్ళీ ఆదివారం గుర్తొస్తుంది వాళ్ళకి బైబిల్. మళ్ళీ ఆడు దులుపుకొని మళ్ళీ పెడితే మళ్ళీ ఆదివారం గుర్తొస్తుంది మళ్ళీ. కొంతమంది చెప్పులు వదిలేసిపోతారు, ఇంకా ప్రబుద్ధులు వాళ్ళు. కాళ్ళకు చెప్పులు కూడా గుర్తుండవు, వదిలేసిపోతే మళ్ళీ వచ్చే వారం చెప్పులు గుర్తొస్తాయి. చెప్పండి, చాలామంది వదిలేసిపోతారు దేవుని వాక్యాన్ని. అన్నీ పట్టుకుంటాం, ఎవరన్న మాట పట్టుకుంటాం, ఎవరు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకుంటాం. కానీ దేవుడు నీకు శుభ సమాచారం ఇవ్వాలంటే మాత్రం ఒప్పుకో, సిద్ధపడవు, తీసుకో. ఏ దొరికితే అదే, దేని వెనకాల పడితే ఆ వెనకాల పడిపోవటం, మైండ్ను పిచ్చిగా నింపుకోవటం, ఓడిపోవటం, జీవితంలో నెమ్మది లేకుండా పారిపోవటం, ఇలా జరుగుతుంది మన జీవితం. అందుకే చెప్పాలి, ఈ రోజున నీకెప్పుడు ఒక పసి బిడ్డలాగా దేవుడు అందుకే అన్నాడు, పరలోక రాజ్యం ఎవరిదంట? ఎదిగిన వాళ్ళది కాదంట. ఎవరు పసి పిల్లల పోలి ఉంటారో వారిదే పరలోక రాజ్యం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పసిపిల్లలు ఎప్పుడు పాలు కోసం తల్లిని పీడిస్తూ ఉంటారు. అలాగే దేవుని కోసం మనం పీడిస్తూ ఉండాలి. ఎలా పీడించాలి? నాకు వాక్యం చెప్పు ప్రభా, ధైర్యం చాలటం లేదు అయ్యా, నేను నడవలేకపోతాను, ఒక మంచి మాట చెప్పు ప్రభా. అయ్యా నా వల్ల గాట్లేదు, ఈ జీవితంలో గెలవటం నా వల్ల గాట్లేదు అయ్యా. ఈ కష్టం, ఈ నమ్మక ద్రోహం, నా భార్య చేసిన నమ్మక ద్రోహం, నా భర్త చేసిన నమ్మక ద్రోహం, నా పిల్లల వెన్నుపోటు నేను పట్టుకోలేకపోతున్నాను. నేను ప్రేమించి నా ఇంట్లో చేర్చుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి వెన్నుపోటు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా. ఈ అప్పుల బాధల్లో, ఈ ఆవేదనలో, ఈ కష్టంలో, ఈ రోదంలో తట్టుకోలేకపోతున్నాను ప్రభా. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేక నాకు తల పోతుంది ప్రభా. నాకు ఒక్కసారి సహాయం చేయవా, నీ వాక్యాన్ని పంపవా, ఒక్క మాట చెప్పు ప్రభా, ఒక్క మాట చెప్పు ప్రభా అని దేవుణ్ణి పీడించి 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 పాలు తీసుకోవాలి మనం. ఆమె పసి బిడ్డలు తీసుకున్నట్టుగా తీసుకోవాలి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, నేను పసి బిడ్డను. చెప్పాలి గట్టిగా. పసిబిడ్డలకు నిద్రపోకూడదు, పసిబిడ్డలకు నిద్రపోకూడదు. ఏం చేయాలి? పసిబిడ్డలాగా తల్లినే పీడించాలి. చెప్పాలి గట్టిగా, చప్పలు కొట్టి చేతులు పెక్క చప్పలు కొట్టి చెబుదాం. చెప్పు గట్టిగా, నేను పసిబిడ్డను. చెప్పాలి గట్టిగా, అందరు గట్టిగా. ఎవరికి వినపట్లేదు, నాకు అసలు వినపడటం లేదు. ఆమేన్ అంటే ప్రతి నిత్యం నువ్వేం చేయాలి చెప్పండి? పాలను అపేక్షించాలి. ఎన్నిసార్లు చదవాలి బైబిలు? ఎన్నిసార్లు చదువు. నీకు అధైర్యం వచ్చిన ప్రతిసారి చదువు, నీకు సంతోషం వచ్చిన ప్రతిసారి చదువు, నీకు గాయమైన ప్రతిసారి చదువు. ఒక్క మాటని చదువు, నాతో మాట్లాడినైనా ఒక్క చుక్క పాలు నాకు ఇవ్వయ్యా. చదువుతూ ఉండు, చదువుతూ ఉండు. స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి ఒక పెద్ద ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. అయ్యా నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదువుతావు అంటే 24 hours చదువుతా ఉంటాడు. ఎన్ని గంటల పాటలు పాడతావు? 24 hours పాడతా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా సాధ్యం? పని చేసుకుంటా పాడతా. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బైబిల్ తీసుకొని చదువుకుంటా. నేను ఆ చదివిన వాక్యాన్ని నెమరు వేసుకుంటా, నేను నా జీవితానికి అప్లై చేసుకుంటా. 24 hours ఆ వాక్యం నాతోనే ఉంటుంది, నేను ఆయనతో ఉంటాను, ఆయన నాతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదవటం మనకి ఇష్టం లేదు అంటే సంథింగ్ రాంగ్. దేవుని వాక్యం చదవటం, దేవుని మందిరాన్ని రావటం ఇష్టం పుట్టట్లేదు అంటే సంథింగ్ రాంగ్. ఏదో ఆత్మీయ అనారోగ్యాలు పడిపోయాం మనం, ఏదో బలకింతలు పడిపోయాం మనం, ఏదో ఒక పాప భూయిష్టమైనటువంటి కార్యం మన బ్రతుకులో ప్రారంభమైంది. అందుకే చెప్పాలి ఈ రోజున, నీ వాక్యానికి వచ్చిన ఆకలి దప్పికలు తండ్రి, నీ వాక్యానికి వచ్చిన మర్మము తండ్రి నా జీవితంలో దిగి రావాలి ప్రభు అని మనం అడగాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే జీవితం నా జీవితం రాకూడదు ప్రభు, నిన్ను మర్చిపోయే అనుభవం నాకు రాకూడదు ప్రభు. కన్ను మూసిన తెరిచిన నువ్వే నాకు గుర్తు రావాలి. ఎందుకంటే నన్ను నడిపించేది నువ్వే, నాకు బలం ఇచ్చేది నీవే, ధైర్యం ఇచ్చేది నీవే, సామర్థ్యం ఇచ్చేది నీవే, శక్తి ఇచ్చేది నీవే ప్రభు. నీవే నా జీవితంలో అద్భుతం చేయగల దేవుడవు నీవే, ఆశ్చర్యకాలు చేయగల దేవుడవు, నా చరిత్ర మార్చే దేవుడవు నీవే. కాబట్టి నాకు 24 గంటల నీవు నాకు తోడుండాలి ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో జకర్యా ఎలిజబెత్ సంఘం ఎటువంటిది అంటే వారిద్దరూ చాలా మాదిరికరమైనటువంటి సంఘములో పెద్దలు, సంఘపు అధికారులు, సంఘములటువంటి వారు.
కాబట్టి దేవుని బిడ్డ, ఆ సంఘంలో అటువంటి వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారు? ఆ సంఘంలోంచి వచ్చిన ఆమె ఎవరో తెలుసా? సంఘంలోకి వచ్చినటువంటి ఆమె యేసు ప్రభును కన్నటువంటి కన్య మరియా. చప్పలు కూడా బిగ్గరగా నిర్మాణపరుస్తాం. హల్లెలూయా. ఆ సంఘం ఎవరు సిద్ధపరిచింది? కన్య మరియను సిద్ధపరిచింది. యేసు ప్రభువును కనగలిగేటువంటి, యేసు ప్రభువుని గర్భములో మోసి ప్రపంచానికి ఇవ్వగలిగేటువంటి ఒక కన్యను వాళ్ళు సిద్ధపరిచారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను అనుకుంటాను, సంఘములో పరిశుద్ధమైన కన్యలు, ప్రభువు కోసం బ్రతకాలను తపన గల కన్యలు పుడితే ఎంత బాగుంటుంది యేసయ్యా. ఆమేన్, ఆమేన్. సంఘములో ప్రభువు కోసం, ప్రభువును మోసుకొని పోయేటువంటి వాళ్ళు, ప్రభువు కోసం అనేకమైనటువంటి కార్యాలు చేయాలని ఆశపడేటువంటి కన్యలు పుడితే ఎంత బాగుంటుంది యేసయ్యా, ఎంత బాగుంటుంది. ఆ సంఘానికి ఎంత ఘనత. ఒక్క కన్య అండి, ఒక్క దేవుని కోసం వైరాగ్యాల పురుషుడు అండి, ఒక యవనస్తుడు దేవుని కాడి భుజాన వేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు లేస్తే ఆ సంఘానికి ఎంత ఘనత అండి, ఎంత ఆశీర్వాదం. ఒక్క మరియ లేచింది ఆ సంఘంలో నుంచి. వారి యథార్థతలో ఉంటూ, వారి నమ్మకత్వాన్ని చూస్తూ ఆమె కూడా యథార్థంగా బ్రతకడం నేర్చుకున్నది, నమ్మకంగా బ్రతకడం నేర్చుకున్నది. ఆ తర్వాత దేవుడు దిగి వచ్చి ఆ సంఘంలో అంటే మరి అని పిలిచి అంటున్నాడు, మరియా, ఏమంటున్నాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభమో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ మరి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సంఘములో నుండి వచ్చింది, సంఘములో నుండి వచ్చింది. నేను చెబుతాను, యవ్వన కాలం ఎంతో పరిశుద్ధమైంది, ఎంతో అద్భుతమైంది. నీ యవ్వన కాలం నువ్వెంత గొప్ప కార్యమైనా చేయగలవు. నువ్వు ప్రభు కోసం ఎంత వైరాగ్యాన్ని బ్రతకొచ్చు. కాబట్టి యవ్వన కాలం బ్రతకడం నేర్చుకుంటే నిన్ను బట్టి నీ సంఘము, నిన్ను బట్టి చెప్పండి నీ జీవము దీపస్తంభం మీదకి రాబోతూ ఉన్నది. చెప్పకూడదాం గట్టిగా. నీ యొక్క కుటుంబము దీపస్తంభం మీదకి రాబోతూ ఉన్నది. దేవుడు 7 దీపస్తంభాలు పెట్టి ఉన్నాడు. ఎవరు వైరాగ్యంగా బ్రతుకుతారో వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని చెప్పండి నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు సంఘములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు గొప్ప గొప్ప సేవకులందరూ ఒక సంఘంలోంచి వచ్చినటువంటి వారు. బెన్హీన్ గారు ఒక సంఘంలోంచి వచ్చాడు. డిఎల్ మూడీ గారు ఒక సంఘంలోంచి వచ్చారు. విలియం కేరీ గారు ఒక సంఘంలోంచి వచ్చారు. సంఘము చెప్పండి నిన్ను చెక్కి పరిశుద్ధపరిచి గొప్ప వ్యక్తిగా మార్చగలిగింది సంఘము. సంఘాన్ని త్రోసివేది ఎప్పుడు కూడా, సంఘాన్ని అలక్ష్య పెట్టొద్దు ఎప్పుడు కూడా. సంఘాన్ని చెప్పండి, సంఘాన్ని అలక్ష్యమని పెట్టి పక్కన పెట్టొద్దు చెబుతున్నా నేను. నువ్వు రూపాంతరం చెందేటువంటి ఒక కొలిమిది, నిన్ను రూపాంతరపరిచేటువంటి ఒక చక్రం ఇది, దేవుని సారే ఇది. నువ్వు మంటి ముద్దగా ఉంటే ఒక రూపం ఇచ్చేటువంటి సారే ఇది. ప్రైజ్ ది లార్డ్. దేనికే కాబట్టి అన్నీ ఇంపార్టెంట్ చేసుకోవాలి, సంఘాన్ని పక్కన పెట్టొద్దని. నాకు అన్నీ ఇంపార్టెంట్, సంఘం తప్ప అని వెళ్ళిపోవద్దు దయచేసి. నువ్వు మధ్యలో ఆగిపోతావు, సగం తయారవుతావు, సగం తయారవు, సగం మట్టి ముద్దగా ఉంటావు, ఇంకొక సగం ఏమో పాత్రగా ఉంటావు, నవ్వులాటగా ఉంటుంది నీ జీవితం. అందుకని దేవుని చేతిలో ఆయన కృపగల పాత్రగా నిన్ను మలచి కృపగల పాత్రగా చేసి నిన్ను దీపస్తంభం నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో జకర్యా ఎలిజబెత్ యొక్క యథార్థత, జకర్యా ఎలిజబెత్ యొక్క నమ్మకత్వము, వారి క్రమశిక్షణ జీవితము ఒక గొప్ప కన్యను తయారు చేసింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక తల్లిగా మంచి కన్యను తయారు చేస్తున్నావు నీ బిడ్డని. ఒక తండ్రిగా ఒక మంచి నీతిమంతుడు యవనస్తుని తయారు చేస్తున్నావా? పిల్లల్ని వెనకేసుకొస్తాం, ప్రతిదానికి తయారు చేయటం మానేస్తున్నాం, చెక్కటం మానేస్తున్నాం, వాళ్ళని వెలిగించడం మానేస్తున్నాం, వాళ్ళని సచ్చుముద్దలుగా తయారు చేస్తున్నాం చాలాసార్లు. సంఘమా తల్లి తండ్రి, నీ పిల్లలు కన్యలైతే, నీ పిల్లలు నీతిమంతులైన బిడ్డలైతే నీ కుటుంబము, నీ తరము దేవుని బలిపెట్టి దేవుని యొక్క దీపస్తంభం మీదకి రాబోతూ ఉన్నది. అంతేకాదు దేవుని యొక్క బలిపీఠం మీద పరిశుద్ధ బలియాగంగా మార్చబడబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ పిల్లలు నీ కౌగిట్లో పండుకున్నప్పుడు, నీ ఒడిలో కూర్చున్నప్పుడు బైబిల్ చెబుతోంది, నీ పిల్లలకు బాసికం వలె నీ యొక్క దేవుని వాక్యాన్ని రాసిపెట్టు. వాళ్ళ చేతులకు వాటిని ఉంగరాలుగా కట్టు, వాళ్ళ చేతులకు బ్రాస్లెట్ లాగా కట్టు.
మనం బ్రాస్లెట్లు చేపిస్తాం, ఉంగరాలు చేపిస్తాం, వాక్యాన్ని మాత్రం పక్కన పడేపిస్తాం చాలాసార్లు. అందుకే లోకంలో బాగా వెతుకుతున్నారు, లోకంలో బలం తెచ్చుకుంటున్నారు, లోకంలో అట్రాక్షన్గా వెతుకుతున్నారు. కానీ చెప్పండి, దేవుళ్ళు ఎదగటం కష్టమైపోతాం. అందుకే చెబుతాను, ఈ రోజున కన్య మరియా ఒక పేదింటిది పేదరాలు ఏం చేస్తుందో తెలుసా? దేవుని కృపలో ఎదగటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను పొందింది. ఆ సంఘంలోంచి వచ్చి ప్రపంచానికే ఒక రక్షకుని ఇచ్చింది. ఆ సంఘము ఒక యవనస్తులను తయారు చేసింది. ఇంకొక ఇంటిని కూడా తయారు చేసి చూద్దాం. లూకాసు 1:80 చదువుకోండి. 80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఎక్కడ బలం పొందాడు చెప్పండి? చెప్పండి, ఎక్కడ బలం పొందాడు? ఆత్మలో బలాన్ని పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు దినము వరకు అరణ్యములో ఉండెను. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. ఎక్కడున్నాడంట? అరణ్యం అనేది దేవుని సన్నిధి, అరణ్యం అనేది దేవుని సముఖం. ప్రైజ్ ది లార్డ్. ఎదిగి ఫలించే వరకు అరణ్యములో మరుగై దాగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో దాగి ఉన్నాడంట. ఆత్మలో బలాన్ని పొంది, శరీరంలో బలాన్ని కాదు. మనకు శరీర బలం మాత్రం సరిపోదు, ఆత్మలో బలాన్ని పొందేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ సంఘంలో ఎట్లున్నాడు ఆయన ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5:35. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 5:35. త్వరగా చదవాలి. యోహాను సువార్త. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను. ఇప్పుడు కొట్టు చప్పలు గట్టిగా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అతడు అరణ్యములో ఉన్నటువంటి అతడు మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నాడు. సంఘం అనే అరణ్యములో, సంఘం అనేటువంటి ఈ యొక్క ప్రదేశములో మండుచున్నటువంటి వారెవరు? ప్రకాశిస్తున్నటువంటి వారెవరు? ఆత్మలో మంట, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆసక్తి మంట, దేవుని పనిని గురించినటువంటి ఆసక్తి మంట ఎంతమందిలో ఉంటుంది? పోయిన వారం ఈస్టర్ పండగ అంటే ఒక్కనాటి హడావుడి కాదు. బువ్వ అంటే వాళ్ళు పరిగెత్తి వీళ్ళు పరిగెత్తి, ఏయ్ రారా ఎట్రా ఎక్కడ్రా ఏమిరా. సంఘం రోజు పిలవరా? ఫోన్లు చేసి, అన్నా వస్తున్నావా చర్చికి, అక్క బయలుదేరావా, అన్నా ఉన్నావా. స్వార్థముతో, ఆత్మీయ స్వార్థం చాలా మందికి ఉంది. మా డాడీ అంట దేవుడు నమ్ముకున్న కొత్తల్లో హ్యారీ గోమ్స్ గారు ఎవరు దొరికితే వాళ్ళకి ఫోన్ చేసి దేవుడి గురించే చెప్పేవాడు అంట. అంతకుముందు బిజినెస్ గురించి చెప్పేవాడు, దేవుడి గురించే చెప్తూ ఉండేవాడు. రోజుకొక కుటుంబాన్ని కారులో ఎక్కించుకొని దారిలో ఎవరు కనపడితే వాళ్ళని, ఎవరు కష్టాలుంటే వాళ్ళని కారులో ఎక్కించుకొని వస్తూ ఉండేవాడు. ఆయన పోయినప్పుడు 40 మంది అయితే ఆయన సంఘంలోంచి బయటకు వచ్చేటప్పటికి 400 మంది సంఘం అయిందంట. హల్లెలూయా. ఈ రోజున ఆయన ప్రపంచంలో గొప్ప ప్రవక్తగా, అనేక మంది 5 మంది చచ్చిపోయిన లేపేటువంటి ప్రవక్తగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు అని ఆకలితో ప్రాణాన్ని ఆయన ఏడ్చుకుంటా, పరుపు తడిసిపోతుందని ఏడుస్తూ ఉంటే, ప్రభువా నాకు ఒక్క అవకాశమే అయ్యా దేశాన్ని కదిలించడానికి, ఒక్క అవకాశమే అయ్యా నీకోసం ప్రపంచాన్ని అడుగు పెట్టడానికి అని తల తిప్పుకుంటా, పళ్ళు పట్టలాడుకుంటా, అయ్యా 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 చెయ్యి మంచానికి వేసి కొట్టుకుంటా సువార్త దప్పికతో చచ్చిపోయాడు ఆయన. యేసు ప్రభు కూడా చనిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడు? సమాప్తమైందని చెప్పాడు. తర్వాత చెప్పండి ఏం చెప్పాడు? మధ్యలో దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. ఆత్మీయ దాహంతోనే చనిపోయాడు. అనేక ఆత్మల గురించి దప్పికతోనే చనిపోయాడు. నా తండ్రి కూడా చనిపోయేటప్పుడు అదే దప్పికతో చనిపోయాడు. అందుకే ఆయన దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఆయన ఒక రోజున మనం వెళ్ళినప్పుడు పరలోకములో ఒక దీపస్తంభం మీద పెట్టబడి, హ్యారీ గోమ్స్ అనేటువంటి ఆయన ఒక దీపస్తంభం పెట్టబడి నిలబడి ఉంటాడు ఒక రోజున. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మండు, ప్రకాశించు, దేవుని పని కోసం అడిగి, నేనేం చేయాలి ఈరోజు ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా, ఈ రోజున ఎలా ఉండాలి ప్రభు నీ కోసం, ఎలా బ్రతకాలి ప్రభువా. దేవుని ఇంటిని కట్టి చూడు, దేవుని రాజ్యాన్ని కట్టి చూడు. నీ రాజ్యాన్ని నువ్వు అడగకుండానే దేవుడు కట్టబోతూ ఉన్నాడు.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ రాజ్యాన్ని అడగకుండా నీ భవిష్యత్తును కట్టబోతున్నాడు దేవుడు. కండలు కరిగిపోతాయి అనుకోబాకండు. కరిగిపోయిన ప్రతి కండ చెప్పండి దేవుని సన్నిధిలో ఉక్కు పిండగా నిన్ను మార్చబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు లాస్ అయిన ప్రతి ఎనర్జీ దేవుడు నీకు శాశ్వతమైన ఎనర్జీగా దయచేయబోతూ ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పని నీ జీవితంలో ఆయన పని చేయడానికి చేతిని కదిలించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కట్టుకుంటే ఒక ఇల్లే కట్టుకుంటావు, నువ్వు కట్టుకుంటే 4 ఇళ్ళే కట్టుకుంటావు. దేవుడు గడితే ప్రపంచమంతా కట్టబోతున్నాడు నీ జీవితాన్ని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను సేవకు వచ్చేప్పుడు చెప్పాను, దేవా నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, దేవా నాకు మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి, ప్రభువా నాకు మంచి కారు కావాలి, ప్రభువా నాకు మంచి ఆఫీస్ కావాలి. దేవుడు అంటున్నాడు, నువ్వేది చేసినా ఒకటే చేస్తావు, నేను చేస్తే ప్రపంచమంతా నీ కోసం చేయబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున లెమ్ము తేజరిల్లుము. ఇక్కడ ఈయన ఎట్లున్నాడంట? అరణ్యములో సంఘములో ఎలా ఉన్నాడు అంటే మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపం వలె ఉన్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆత్మలో బలమును పొంది నరముల్లో దేవుని యొక్క అగ్నిని నింపుకొని, ఎముకల్లో అగ్నిని నింపుకొని పైకి ప్రకాశిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు నువ్వు కట్టుకుంటే ఎంతసేపు కట్టుకు, నీ అంత ఏం కట్టుకుంటావు? ఏమీ లేదు. దేవుని చేతికి అప్పగించి చూడు నీ జీవితాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సెల్ ఫోన్ చూసి 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 నీకు భూతద్దాలు రాకూడదు. వాక్యం చదివి 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 నీ కన్నులు పరలోక వెలుగును చూసేవిగా మారాలి. చెప్పాలి గట్టిగా. ఈరోజు చెబుతున్నా, దేవుని మాట విని, దేవుని స్వరం విని 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 శక్తివంతుడివై, శక్తివంతురాలువై నీవు అనేకులకు బోధించే వ్యక్తిగా మారాలంటే వాడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తెలివితో నువ్వు సంపాదించేది ఇంతే. దేవునికి నీ బ్రతుకు ఇచ్చినప్పుడు, దేవునికి నీ యొక్క సమయం ఇచ్చినప్పుడు, దేవునికి నీ కష్టార్జితం ఇచ్చినప్పుడు, దేవునికి నీ శరీరం ఇచ్చినప్పుడు, దేవునికి బలం ఇచ్చినప్పుడు, నీ యవ్వన కాల బలం ఇచ్చినప్పుడు ఆయనని మామూలు ప్రేమతో ప్రేమించడం లేదు. నువ్వు మామూలు ప్రేమతో ప్రేమిస్తావు, కానీ దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇంకొక వ్యక్తిని తయారు చేసింది సంఘం. ఏ వ్యక్తిని తయారు చేసిందంటే బగ మండేటువంటి దివిటిగా ఉన్నటువంటి, ఆత్మలో మండుతున్నటువంటి ఒక వ్యక్తిని సిద్ధపరిచింది. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పగలవు ఈ రోజున మా సంఘములోనండి, ఎవరున్నారో లేదో నాకు తెలియదు కానండి, నా మట్టుకైతే నేను ఒక మండుచున్న దీపాన్నండి నా సంఘములో. ఎవరు పరిశుద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే నేను మాత్రం పరిశుద్ధ కన్యనండి మా యొక్క సంఘములో. చెప్పాలి గట్టిగా. ఇద్దరు యవనస్తులే, ఒకరు దేవుని చేత దేవుని కంఠానికి వెళ్ళారు, దేవుని మోయడానికి సమర్పించుకున్నటువంటి ఆమె. ఇంకొక వ్యక్తి బ్యాప్టిస్ట్ సంఘం బ్యాప్టిజం ఇవ్వటానికి, అనేక మందిని పాపములో నుంచి పరిశుద్ధతలోకి లేపటానికి ఆయనతోనే బ్యాప్టిజం స్టార్ట్ అయ్యింది. అంతమంది బ్యాప్టిజం లేదు. దేవుడు అతనికి ఎటువంటి కృప ఇచ్చాడంటే అనేకులు పాపులను ముంచి క్రొత్త వారినిగా తయారు చేయడానికి, క్రొత్త వారినిగా లేపటానికి దేవుడు అతనికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, ఈరోజు మీరు చూస్తే ఎక్కడ చూసిన ప్రపంచంలో బ్యాప్టిస్ట్ సంఘాలు కనబడుతున్నాయి మనకి. తెలుగు బ్యాప్టిస్ట్, తమిళ్ బ్యాప్టిస్ట్, తర్వాత అన్ని రాష్ట్రాల్లో బ్యాప్టిస్ట్ చర్చెస్ ఉన్నాయి. అనేకమైనటువంటి దేశాల్లో బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. అనేక మంది మిషనరీలు ఆరంభ దినాల్లో మన నెల్లూరు కూడా చాలా మంది వచ్చారు. ఫాదర్ బ్లాన్షెడ్ అనేటువంటి ఆయన ఫస్ట్ వచ్చి ఇక్కడ సంఘాన్ని స్థాపించారు. ఒక ఆయన నెల్లూరులో సేవ చేసి ఒక్కరు కూడా రక్షించబడకపోతే తిరిగి వెళ్ళిపోతున్నాడంట. నాకు వద్దు నాయన, ఈ నెల్లూరు నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, ఒక్క ఆత్మ కూడా సంపాదించలేదు. నేను 10-12 సంవత్సరాలు కష్టపడ్డాను, ఒక్క ఆత్మ కూడా సంపాదించలేదు. అయ్యో నా టైం వేస్ట్ అయిపోయిందేమో, అయ్యో నేను సమర్థుని కాదేమో అని రిక్షా ఎక్కి ట్రైన్ ఎక్కడానికి ఏడుచుకుంటూ పోతుండంట మెడ్రాస్ వెళ్ళిపోవడానికి. ఆ రిక్షా దొక్కి ఆయన అన్నాడంట, ఆయన ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు గారిపోతున్నాయి, దుఃఖపడిపోతూ ఉన్నాడు. అయ్యా నెల్లూరు దాటిపోతున్నాను అయ్యా, ఒక్క ఆత్మ కూడా సంపాదించలేదయ్యా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డానయ్యా అని. ఇంతేనా నా జీవితం? నేను ఓడిపోయినని పేతురులాగా చెప్పాలా? పేతురులాగా నేను చెప్పాలా? తండ్రి తండ్రి
అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆ రిక్షా ఆయన అడిగాడంట, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా, ఏంటి బాధ ఏంటయ్యా చెప్పు అంటే చెప్పాడంట ఆయన, ఏమో తెలుసా, నెల్లూరు వచ్చి 10-12 సంవత్సరాలు సేవ చేశాను, ఒక్కరిని కూడా రక్షించలేకపోయాను, ప్రభు కోసం ఒక్కరు సంపాదించలేకపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఒట్టి చేత తిరిగి వెళుతున్నాను, ఫలం లేనటువంటి ఒక ఫలం లేని ఒక రైతులాగా వెళుతున్నాను, ఫలభరితం లేనటువంటి జీవితంలాగా మోడుబారి వెళుతున్నాను నేను అని ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు ఎవరో నాకు చెప్పాయి వింటానన్నాను. ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని ఆయన రిక్షాలో కూర్చొని సువార్త చెప్పాడంట. అప్పుడు వెంటనే ఆ రిక్షా అని అన్నాడంట, ఎవరు తీసుకున్నారో లేదో బ్యాప్టిజం నాకు వద్దు, నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు బ్యాప్టిజం అయ్యా అన్నాడంట. అప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం, ఇప్పుడు నాకు బ్యాప్టిజం అయ్యా. అప్పుడు వెంటనే ఆయన రిక్షా నుంచి ఎగిరి దూకన్నాడంట, ఐ ఫైండ్ ఎ స్టార్ అన్నాడంట. అప్పుడు ఆ సంఘానికి పేరు వచ్చింది లోన్ స్టార్. ఐ ఫైండ్ వన్ స్టార్, అందుకే లోన్ స్టార్. ప్రైజ్ ద లార్డ్. ఎలోన్ స్టార్, ఎలోన్ అంటే ఒకటే, ఆ సంఘం అక్కడ స్థాపించబడింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది మిషనరీలు సంఘాలు సిద్ధపరిచి పంపించారు, బ్యాప్టిస్టు సంఘాలు. విలియం కేరీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మరి రిఫార్మర్, సోషల్ రిఫార్మర్, మన దేశంలో సతీ సహగమనం ఆపినటువంటి ఆయన, మన దేశంలో బ్యాంకులు పెట్టించిన ఆయన, మన దేశంలో ఆడపిల్లలు చదువుకోవడానికి కాలేజీలు స్కూళ్ళు కట్టించినటువంటి ఆయన, మన పేపర్లో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఆరంభించినటువంటి ఆయన, మన దేశంలో దేవుని బిడ్డ మొట్టమొదటి బ్యాంకింగ్ వ్యవస్థను డబ్బులు దాచుకోవటానికి, అంతేకాదు బాల్య వివాహాలు ఆపి సతీ సహగమనం ఆపటానికి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ఆయన, రచనలు రాసినటువంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చినా తెలుసా, బ్యాప్టిస్ట్ సంఘం నుంచి వచ్చినటువంటి ఆయన. ఆ బ్యాప్టిస్ట్ ఎవరో తెలుసా, జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన సేవలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. పనికి పోవాలంటే ఎంత పరుగు 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 పరుగుని ఎవరితో మాట్లాడి వెళ్ళిపోతాం. సంఘానికి రావాలంటే 7 అయిందా 6 అయిందా పాటలు పాడుతుంటారులే అమ్మ, ఇప్పుడు పోయి ఏం చేస్తావా. చల్లారిపోతున్నావు సంఘమా, చల్లారిపోతుంది నీ జీవితం, నీ విశ్వాసం. ఒక్కసారి ఆలోచించు. కుక్కలో పిల్లులు వచ్చి కూర్చోకముందే, ఈగలో దోమలు వచ్చి మన పొయ్యిని, మన స్టవ్ని, మన మంటను పాడు చేయకముందే మండుచున్న పొదలాగా లేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఘనపరచాలని, నీలో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని వాడుకుంటే నిన్ను దీపస్తంభం మీద పెట్టి ప్రపంచం అంతటిలో నిన్ను చూపించాలని, నీ సంతతిని గొప్ప చేసి అధికారులుగా చేయాలని, ప్రపంచం అంతటికి ఆశీర్వాదకర వ్యక్తులుగా చేయాలని దేవుడు నీ ముందే ఒక దీపస్తంభాన్ని పెట్టి ఉన్నాడు. నువ్వెప్పుడు వెలుగుతావో అప్పుడే నేను ఆ దీపస్తంభం పెట్టబోతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వెప్పుడు వెలుగుతావో, నువ్వెప్పుడు ఉత్సాహంగా దేవుని మాటను దేవు అంగీకరించి నువ్వు లేస్తావో, అదిగో ఆ రోజున నీ కుటుంబాన్ని ఎవ్వరు ఊహించలేనంత గొప్ప దీపస్తంభం పెట్టబోతున్నాడు నీ జీవితాన్ని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 7 సువర్ణ దీపస్తంభములు ఉన్నాయి. ఆ దీపస్తంభాలు ఏమిటో తెలుసా, నీ జీవితాన్ని ఘనతతో, మహిమతో, ప్రభావముతో నింపటానికి దేవుడు నీ ముందు పెట్టినటువంటి దీపస్తంభము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 7 సంఘములు. నేను అనుకుంటున్నాను, ప్రభు ఒక్కరైనా ఒక కన్య, ఒక్కరైనా వైరాగ్యాలట ఒక యవనస్తుడు, ఒక్క కుటుంబమైన ఎలిజబెత్ జకరియా లాగా ప్రభువా ఒక్కరైనా ఏ లోన్ స్టార్ అన్నట్టుగా ఈ హోలీ ప్యారడైజ్లో ఒక్కరైనా లేవాలి ప్రభువా. నేనున్నాను, ఎవరుంటారో లేదు నాకు తెలియదు. చాలామంది అంటారు వాళ్ళు బాగున్నారా, వాళ్ళు చూడండి, వాళ్ళ జీవితం చూడండి, వాళ్ళ బతుకు చూడండి, నాకు బాగా ప్రార్థన చేయాలని. నిన్న ఒక తల్లి కొడుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఏమనుకోవద్దు, తల్లి కొడుకు వచ్చి మాట్లాడుతున్నాను, సిస్టర్ నాకు ప్రార్థన చేయాలి బాగా ఇష్టం సిస్టర్, కానీ ప్రార్థన మొదలు పెట్టగానే మా వాళ్ళు అందరూ నిద్రపోతుంటారు సిస్టర్, నాకు వల్ల కావట్లేదు. ప్రార్థన అంటే ఇక తల్ల వంచుతారు అంతే, గుర్రు అంటారు, ఇక నాకు ప్రార్థన చేయబుద్ది కాదు సిస్టర్. కానీ నేను చెబుతున్నాను, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు సోలిపోతున్నారు, ఎవరు అనాసక్తితో ఉన్నారు, కానీ మనం చెప్పాలి, నా మట్టుకైతే నేను అరణ్యములు యోహాను వలె మండుతూ ప్రకాశిస్తున్నటువంటి దీపాన్ని నేను. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు
మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 92478076